హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీ ముందుకి ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అయితే తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి ఎక్కడో కాదు, మా శంకరపల్లి కమ్మేట వెళ్ళే రోడ్లో అయితే మనకు ఉంది. చూస్తున్నట్లయితే ఇది 4 లైన్ హైవే. ఈ సైట్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లొకేషన్ నుంచి మనం ఓఆర్ఆర్కి అయితే జస్ట్ ఒక 30 మినిట్స్లో మన ఓఆర్ఆర్కి అయితే రీచ్ అవ్వచ్చు. సో మన ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ చుట్టూ అంటే దగ్గరలో చుట్టుపక్కల మొత్తం కూడా మనకి విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. విల్లా ప్రాజెక్ట్స్ అన్నిటి దగ్గరలో అయితే మనకి ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో మీరు చూసుకున్నచ్చు ఈ రోడ్లో నుంచి అయితే మనకి జస్ట్ ఒక 100 మీటర్స్ దూరమే ఉంది. మనకి మీరు చూస్తున్నారు కదా కోకోనట్ ట్రీస్ అవన్నీ, అదే అండి మన ప్రాజెక్ట్ కూడా చాలా దగ్గరలో ఉంది హైవేకి. సో వెంచర్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ ఇంచు టు ఇంచు మీకు నేను వెంచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెంచర్కి వెళ్ళే ముందు మన లొకేషన్ హైలైట్స్ అయితే చూసుకుందాం. మనకి ఇక్కడ నుంచి ఒక జస్ట్ ఒక 2 కిలోమీటర్స్లోనే నియర్ బై శంకరపల్లి ఉంది. మన శంకరపల్లి గురించి చూస్తే కనుక శంకరపల్లి సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి విల్లా ప్రాజెక్ట్స్తో ఉన్నాయి. సో మనకి ఈ వెంచర్కి దగ్గరలోనే మనకి 2-3 విల్లా ప్రాజెక్ట్స్ కూడా మంచి విల్లా ప్రాజెక్ట్స్ అయితే మనకి దగ్గరలో ఉన్నాయి. సో లొకేషన్ అయితే వెరీ ప్రైమ్ లొకేషన్ అండి. ఒకసారి మనం ఇప్పుడు సైడ్కి వెళ్దాం రండి. సో ఇదే అండి మన ఎంట్రన్స్ గేట్ అయితే ఫామ్ ల్యాండ్ కి. సో మీరు చూసుకోవచ్చు ఎంట్రన్స్ అయితే గ్రాండ్ ఎంట్రన్స్ అయితే ఉంది. మనకి స్ట్రాంగ్ గేట్ కానీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చి స్లైడింగ్ అండి మనకి. సో చూసుకున్నట్టయితే కాంపౌండ్ వాల్ కూడా చూడొచ్చు మీరు. కాంపౌండ్ వాల్ కానివ్వండి, మనకి అవుట్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి మీరు చూడొచ్చు. మనకంతా కూడా గ్రాండ్గా అయితే ప్లాన్ చేశారు. సో మనం ఒకసారి లోపలికి వెళ్దాం. మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారండి. మనకి 24/7 సెక్యూరిటీ అయితే ఇక్కడ ఉన్నాయి, ప్రొవైడ్ చేశారు మనకి. సో ఇప్పుడు ఒకసారి మనం లోన ప్లాట్స్ ఎలా ఉన్నాయి, మనకి ఎలా ప్రొవైడ్ చేశారు అన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం రండి. సో ఇప్పుడు మనం ఆ సైట్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. సో ఇదంతా మన ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ అనమాట. మనకి చూడొచ్చు మీరు మొత్తం ప్లాటింగ్ కూడా అయిపోయింది. సపరేట్ ప్లాటింగ్ అయిపోయింది. మనకి ప్లాంటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అయితే వచ్చేసి మనకి ఇది బీటీ రోడ్ చేస్తారండి. మనకి స్టార్ట్ చేస్తున్నారు బీటీ రోడ్కి. సో ఇవి వచ్చేసి ప్రతి ప్లాట్ కూడా మనకి 600 స్క్వేర్ యార్డ్స్ ఉందండి మనకి. సో మనకి ప్రతి ప్లాట్కి కూడా ప్రతి ప్లాట్కి కూడా మనకి పట్టాదారు పాస్బుక్ అయితే మనకు వస్తుంది. రైతు భరోసా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఒకసారి మనకి ప్లాన్స్ ఏమేమి ప్రొవైడ్ చేశారో ఒకసారి చూద్దాము. మనమైతే ఇప్పుడు ప్లాట్కి అయితే వచ్చామండి. ఇది వచ్చేసి ఒక ప్లాట్ మనకి వెంచర్లో. సో మనం ప్లాట్ ఎంట్రీ చూసుకున్నట్లయితే చుట్టూ కూడా ఈ టైప్ చూసుకున్నట్లయితే మనము చూడండి మొత్తం ఎలా ఫినిషింగ్ అంటే కాంపౌండ్ వాల్తో పని లేకుండా ఓన్లీ మన ప్లాంట్స్ తోటే కాంపౌండ్ వాల్ చేశారు. మీరు అట్లా చూసుకుంటే కనుక ప్లాట్కి మధ్యలో సపరేషన్ అనేది రెడ్ బ్యాంబూ ప్లాంట్స్తో మనకి ప్లాట్ సపరేషన్ అనేది చేశారు. చాలా అంటే నీట్గా ఉందండి అది చూడటానికి కూడా. సో ఇప్పుడు ఒకసారి మనము ప్లాంట్స్ అనేవి చూసుకుంటే చూడండి. సో మన ప్లాట్లో సీజనల్ ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, అంటే ఉపయోగపడేవి మనకి చాలా ప్లాంటేషన్ అయితే చేశారు. సో ఒకసారి చూసుకున్నట్లయితే నాకు ఈ ప్లాంట్ చూడండి, ఇది వచ్చేసి మల్బరీ ప్లాంట్ అండి. సో ఇటువైపు చూసుకుంటే మనకి మందారము, దానిమ్మ చెట్టు, తర్వాత మనకి నైట్ క్వీన్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ నైట్ టైమే ఈ ఫ్లవర్స్ అనేవి ఇచ్చుకుంటాయి, మార్నింగ్ అంతా కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి తెల్ల మందారం అండి. నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి మనకి వాటర్ యాపిల్, అది వచ్చేసి మనకి అంజీర్ అండి. మళ్ళీ మందారం సెట్టింగ్ కూడా ఇచ్చారు. తర్వాత శ్రీగంధం ప్లాంట్ అయితే మనకి ఇచ్చారు. శ్రీగంధం ప్లాంట్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. తర్వాత మనకి జామ చెట్టు ఉంది. తర్వాత మనకి సీతాఫలం చెట్టు, గోరింటాకు, నెక్స్ట్ కొబ్బరి చెట్లు ఉన్నాయి, అరటిపండు చెట్లు ఉన్నాయి, టేకు చెట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్రచందనం మొక్కలు కూడా మనకి సైట్లో మన ప్లాట్లో అయితే ఇచ్చారండి. ఎర్రచందనం మొక్కలు వచ్చేసి మనకి 2 ఉన్నాయి. శ్రీగంధం చెట్లు కూడా 2 అయితే ఇచ్చారు. తర్వాత మనకి పనస మొక్కలు ఇచ్చారు, మామిడి మొక్కలు ఇచ్చారు. సో చూసుకుంటే ప్రతి ప్లాట్ ఫామ్ ల్యాండ్ కదా, మనము ప్లాట్ సేల్ చేసాము చాలు అనుకోని అయితే లేదండి. ఇది మనకి డెవలప్మెంట్ వెంచర్ ప్లాట్స్లో కూడా చాలా నీట్గా చూడండి. మేనేజ్మెంట్ వచ్చేసి 2 years మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. సో చూడండి ప్రతి ప్లాంట్కి కూడా మనకి డ్రిప్ ఇరిగేషన్తో మనకి పైప్ లైన్స్ అయితే ప్రతి ప్లాంట్కి ఇచ్చారు. 2 years మెయింటెనెన్స్ అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత కమ్యూనిటీ ఫామ్ అయిపోయి మొత్తము కమ్యూనిటీ ఫామ్ మెయింటెనెన్స్ కమ్యూనిటీ చూసుకోవాల్సి ఉంటుంది. ఆ కమ్యూనిటీకి కావాల్సిన మెయింటెనెన్స్ సపోర్ట్ మాత్రం మనకి మేనేజ్మెంట్ నుంచి దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా ఈ ప్లాట్లోనే కాదండి, మనకి వెంచర్లో కూడా ఈ వెంచర్లో ప్లాట్ తీసుకున్న ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే మనకి ఇక్కడ పార్టీ లాంజ్ ఉంది,
ఓపెన్ పార్టీ లాంజ్ అండి అది వచ్చేసి. నెక్స్ట్ మనకి క్లబ్ హౌస్ ఉంది, క్లబ్ హౌస్లో కూడా చిన్న బాంక్వెట్ హాల్ అనేది ప్రొవైడ్ చేశారు. తర్వాత చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది, సైక్లింగ్ ట్రాక్స్ వస్తున్నాయి. సో ఇంకా చాలా ఉన్నాయండి. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉందండి మనకి. ఇప్పుడు ఈ ప్లాట్ తీసుకున్న వెంటనే మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోలేకపోయినా మనం ఎప్పుడైనా వీకెండ్స్ వచ్చి ఇక్కడ కొంచెం స్టే చేయాలనుకుంటే మన క్లబ్ హౌస్ ఉంది, ఏదైనా చిన్న పార్టీ చేసుకోవాలనుకున్నారు, పార్టీ లాంజ్ ఉంది. సో ఇన్ని బెనిఫిట్స్ అయితే మనకి ఇక్కడ ప్లాట్ తీసుకోవడం వల్ల ఉన్నాయండి. సో ఒకసారి ఇప్పుడు వెళ్ళి మనం క్లబ్ హౌస్ అనేవి చూసుకుందాము. సో చెప్పాను కదా మీకు క్లబ్ హౌస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి. సో ఇదన్నీ మనకు వచ్చేసి క్లబ్ హౌస్ విత్ బ్యాంకెట్ హాల్ కూడా మనకి. సో మనకి దీంట్లో చిన్న మినీ బ్యాంకెట్ హాల్ కూడా ఉంది. సో మనకి లోపల రెస్ట్ రూమ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఏదైనా కుకింగ్కి సంబంధించి ఏమైనా ఉంటే మనం అక్కడ కుక్ చేసుకోవచ్చు మనకి ఫంక్షన్కి. సో మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చిన్న చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా మనకు ప్రొవైడ్ చేయబోతున్నారు. సో దానికోసం అయితే స్పేస్ అయితే కేటాయించారు. సో మనకి మీరు చూస్తున్న స్పేస్లో అయితే మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే మనకి ఇక్కడ రెడీ చేయబోతున్నారు. సో ఒకసారి మనము క్లబ్ హౌస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో ఇదైతే మెయిన్ ఎంట్రీ అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రీ. సో ఇటువైపు మనకు వచ్చేసి ఇదంతా డైనింగ్ ఏరియా అండ్ హాల్ అండి ఇది వచ్చేసి మెయిన్. సో మనకి ఇక్కడ సింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అక్కడే మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 వాష్రూమ్స్ అయితే మనకి అక్కడ ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా మనకి అక్కడ హ్యాండ్ వాష్ అండ్ రెస్ట్ రూమ్స్ అయితే అక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు చూస్తున్నారు కదా అక్కడైతే మనకి రెస్ట్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం మినీ బ్యాంకెట్ హాల్ అయితే చూద్దాము. సో మినీ బ్యాంకెట్ హాల్ వచ్చేసి మనకి 150 to 200 కెపాసిటీ అయితే మనము చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి అలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ అయితే మనము బ్యాంకెట్ హాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ స్పేస్ సరిపోదు అనుకున్న వాళ్ళకైతే మనకి అవుట్ సైడ్ ఓపెన్ పార్టీ లాంజ్ కూడా ఇచ్చారు. సో మనం అక్కడ కూడా మనము డయాస్ అవన్నీ ఉన్నాయి. సో అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో ఇది వచ్చేసి చూడండి మొత్తం సెంట్రల్ ఏసీ అండి. సెంట్రల్ ఏసీతో మనకి సీలింగ్ కానివ్వండి అన్నీ కూడా ఇచ్చారు. సో మొత్తం సీలింగ్కి మొత్తం LED లైట్స్ తోటి మొత్తం నీట్ ప్రొవైడ్ చేశారు, మొత్తం సెంట్రల్ ఏసీ. సో ఫామ్ ల్యాండ్స్ లో ఇలాంటి ఫెసిలిటీ అయితే మనకి ఎక్కడ ప్రొవైడ్ చేయాలంటే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ అనుకోవచ్చు. సో ఒకసారి మనం ఇప్పుడు పార్టీ లాంజ్ అయితే చూద్దాం, ఓపెన్ పార్టీ లాంజ్ రండి. సో చూస్తున్నారు కదండి ఇదైతే మనకి ఓపెన్ పార్టీ లాంజ్ అండి. సో మనం చూసినట్లయితే ఇక్కడ స్టేజ్ ప్రొవైడ్ చేశారు. స్టేజ్కి ఆపోజిట్లో మనకి ఓపెన్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సిట్టింగ్ కానివ్వండి, మనం డైనింగ్కి కానివ్వండి, దీని గురించి మనం ఓపెన్ స్పేస్ అయితే మనం వాడుకోవచ్చు. సో మీరు ఒకసారి ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టేజ్తో పాటు 2 రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లా 2 సైడ్స్ మనకి డ్రెస్ చేంజింగ్ కానివ్వండి దేని గురించి అయినా కానీ. సో మనకి పార్టీ జరుగుతున్నప్పుడు వాష్రూమ్స్కి కూడా ఇబ్బంది లేకుండా మనకి పక్కన వాష్రూమ్స్ కూడా అరేంజ్ చేశారు. మన వెంచర్ మొత్తానికి వాటర్ సప్లై గురించి చూసుకున్నట్లయితే మనకి అక్కడ సో ఇప్పుడు మీరు చూస్తున్న సంపత్ చేసి కంప్లీట్ వెంచర్కి ఇక్కడ నుంచి వాటర్ సప్లై అయితే జరుగుతుందండి. సో ఇదండి మన వెంచర్ అయితే ఇప్పటివరకు మీరు చూసిన అయితే మన కంప్లీట్ మన వెంచర్ అండి. సో ఈ వెంచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా కానివ్వండి, ప్లాట్ అవైలబిలిటీ గురించి కానివ్వండి, ఇంకా ఏమైనా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీకు స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు ఎప్పుడు అవైలబుల్లో ఉంటాను. మీకు ఎప్పుడు సైట్ విజిట్ చేయాలన్నా కానీ ఆ నెంబర్ కాల్ చేయండి. మీకు సైట్ కూడా నేను తీసుకొచ్చి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరిన్ని వెంచర్ వీడియోస్ కోసం, మరిన్ని ఫామ్ ల్యాండ్ వీడియోస్ కోసం, మరిన్ని ఓపెన్ ప్లాట్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.